ప్రిన్స్ మహేష్ బాబు ఆలోచన ధోరణి మారింది. బ్రహ్మోత్సవం పరాజయం తర్వాత ఆలోచనలో పడ్డాడు. ఈ సినిమా తన కెరీర్లోనే అతిపెద్ద పరాజయం నమోదు కావడంతో పాటు కనీసం టీవీలో కూడా వ్యూవర్షిప్ కి నోచుకోని చిత్రంగా మారింది. దీంతో మహేష్ బాబు తన కొత్త సినిమాల కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కథలో ఎంత మాత్రం డౌట్ ఉన్నా ఓకే అనడం లేదట. పోనీ అలా అని ఖచ్చితంగా నో అని తెగేసి చెప్పడం లేదట. గతంలో తనకి కథానుపరంగా అనుమానాలు ఉన్నా కానీ ఆయా దర్శకులతో ఉన్న మంచి సంబంధాల వల్ల వాళ్ళ టాలెంట్ మీద ఉన్న నమ్మకంతోనూ వెంటనే ఓకే చెప్పేసేవాడట. ఈ ధోరణి వల్ల చాలా నష్టాలు చవిచూడడంతో కథల ఎంపికలో మేల్కొన్నాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మురుగదాస్ కొరటాల శివ కథలు వెంటనే ఓకే చేయడానికి వాటిపై తనకి ఉన్న నమ్మకమే కారణమని అన్న టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ తో పాటు మరో ఇద్దరు దర్శకులు కూడా ఇటీవల ప్రిన్స్ కి కథలు వినిపిస్తే వాళ్లకు నో లేదా ఎస్ అని చెప్పలేదట. ప్రిన్స్ కథ వినేసి యథాతథంగా ఒక చిరునవ్వు విసిరాడట. అది అంగీకారమో లేక అభ్యంతరమో అర్థం కాని ఆ దర్శకులకు అర్థం కావడం లేదట. దీంతో ఆ డైరెక్టర్లకు ఇప్పుడు ఓ కొత్త చిక్కొచ్చి పడింది. ఆ కథలని మహేష్ కోసం ఉంచాలా లేక వేరే హీరోలకి వినిపించి వారితో చేయవచ్చా అనే సందేహంతో కొట్టుమిట్టాడుతున్నారట. తమ కథల విషయంలో మహేష్ బాబు ఎందుకు క్లారిటీ ఇవ్వలేదని ఇవ్వడం లేదని వారు చాలా చికాకుగా ఉన్నారట. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలని గుడ్డిగా నమ్మేయడం వల్ల ఎలాంటి ఫలితం వచ్చిందో చవిచూశాడు కనుక ఇకపై అలాంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకే మనోడు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కథ నచ్చకపోతే ఓకే చెప్పడం లేదని తెలుస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.